సార్లు ప్రభుత్వాన్ని నడిపి మూడవసారి ఆశ్రయించమని చెప్పి పోతే ముచ్చటగా మూడవసారి అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 2014 కంటే పూర్వం అదొక 70 తర్వాత 1977 తర్వాత 2014 వరకు సంకీర్ణ రాజకీయాలు తప్ప ఏ పార్టీలో ఆ పార్టీలకు బిల్లులు తప్ప ప్రభుత్వాలలో పనిచేసే మంత్రులే స్వయంగా చేరుపాలైన కింద తప్ప ఒక స్టేబుల్ గవర్నమెంట్ ప్రజలకు ఒక విశ్వాసాన్ని ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం దేశమే మొదలు తదుపరి మాత్రమే పార్టీ అని చెప్పేటువంటి మా మూల సిద్ధాంతం ఏదో ఉందో దేశంలో జరుగుతున్నటువంటి స్కామ్లు కావచ్చు, నేరాలు ఘోరాలు కావచ్చు, అప్పుల ఊపిలో కూరుకుపోయి నిరుద్యోగ సమస్య లేతాగా చేస్తున్నటువంటి సందర్భంలో దీని నుంచి దేశాన్ని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం వచ్చింది. గుజరాత్లో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగి 3వసారి కూడా మోడీ గారే మన ముఖ్యమంత్రి గుజరాత్లో అయిన తర్వాత గుజరాత్ మోడల్, గుజరాత్ కళ అభివృద్ధి దేశానికి ఆవశ్యకంగా చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికల్లో పోదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేసుకొని 2013లో ప్రచారం మొదలుపెడితే 2014లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయ పరంపర మోగించింది. ఇందులో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ దేశంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 276 సీట్లు గెలుచుకుంటుంది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ వచ్చింది. మోడీ గారు తన కర్తవ్యం ఏందో తన బాధ్యత ఏందో నిర్వర్తించుకొని ఎక్కడ కూడా గతంలో లాగా 2G స్కామ్, కోల్ స్కామ్, ఓఫర్ స్కామ్, ఏ స్కామ్లకు ఆస్కారం లేకుండా కమిట్మెంట్తో అకుంఠిత దీక్షతో దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఆవిష్కరించే అక్కడిని ఇవాళ మనం తాత్సారం చేసే సందర్భం కాదని చెప్పి నిర్ణయించుకొని 5 సంవత్సరాల కాలం పాటు ఎన్నడూ ఒక ప్రెస్ మీట్ కాకుండా కార్యాచరణనే ఎదుగుతాక 5 ఏళ్ళు కలిపి 5 ఏళ్ల కాలంలో వారు సూచించినటువంటి అనేక అంశాలు వాటి ఫలితాలు ఇవాళ మనకు స్పష్టంగా కనబడతాం. నేను ఆనాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నా. జిఎస్టీని ఒకే దేశం ఒకే చట్టం రావాలని చెప్పి 2009లో ఆనాడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రకటిస్తే ధైర్యం సరిపోలేదు, చేయలేకపోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక దిక్కుపోతుంటే భారతదేశం ఇంకొక వైపు చూడడం కాదు. ఈ పేదరికం ఏంది, ఈ అసమానతలు ఏంది, ఇంకా ప్రపంచంలో భారతదేశం వరల్డ్ బ్యాంక్ అప్పులుంటే తప్ప, ఏషియన్ బ్యాంక్ అప్పులుంటే తప్ప, అమెరికా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే తప్ప తన కాళ్ళ మీద నిలబడి ఇది మంచిది కాదని చెప్పి నిర్ణయించుకొని ఇవాళ 1 నేషన్ 1 ట్యాక్స్ జిఎస్టీ కౌన్సిల్ పాస్ చేసి జైట్లీ గారి నాయకత్వంలో
3 సంవత్సరాలు దాని 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఇది అమలు చేసిన దేశాలకు పోయి కూడా సర్వే చేసినాం. ఆస్ట్రేలియాకు పోయినాం మేము. ఆస్ట్రేలియా పోతే అక్కడ చెప్పిన మాట ఏంటంటే జిఎస్టీ మా దేశంలో అమలు చేయడానికి కష్టపడ్డాం మేము. అమలు చేసినటువంటి ప్రభుత్వం ఓడిపోయింది. ఈ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. మరి మీ దగ్గర ఇది అమలు చేస్తా అంటున్నారు, సాధ్యమైందా? ఈ మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుందా అని చెప్పినప్పుడు మా దేశమే ముఖ్యం, మా దేశమే ముఖ్యం, అధికారం ముఖ్యం కాదని చెప్పి ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో స్టబ్బన్ నిర్ణయం తీసుకొని మోడీ గారు చేసి ట్యాక్స్ అమలు చేసింది. మీకు తెలుసు అప్పుడు ఆ నెల 73,000 కోట్లు 75,000 కోట్ల ఆదాయం వస్తే లాస్ట్ ఏప్రిల్లో 2.4 లక్షల కోట్లకు చేరింది ఇవాళ చేసిన ట్యాక్స్. అంటే ఒకసారి మరి జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయిస్తే జన్ధన్ అకౌంట్ ఏంది, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేస్తారని చెప్పి ఏమైనా చేసింది. కానీ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయమని పిలిపిస్తే ఇవాళ 55 కోట్ల పైసలు జనం దానికి రెస్పాండ్ అయ్యి జన్ధన్ అకౌంట్ జన్ధన్ అకౌంట్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పిలిపిస్తే ఇవాళ మీరు చూస్తారు, మనం ఒక్కొక్కసారి బస్సు ఎక్కితే చిల్లర లేకపోతే దించిపోతాం. కూరగాయల కాడికి పోతే చిల్లర లేవని చెప్పి చేతులు పెట్టి అయ్యా చిల్లర తెచ్చుకోమని చెప్పి వెళ్ళిపోతాం. పండ్ల దుకాణం కాడికి పోయినా, కూరగాయల దుకాణానికి పోయినా, చికెన్ సెంటర్కి పోయినా, సామాన్ కోసం పోయినా చిల్లర లేకపోతే ఎట్లా కొట్టుకుని మనం అనుభవించాం. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత చదువురాని నా కూరగాయలు అమ్మే తల్లి కూడా, రోడ్డు పక్క పండి జామకాయలు అమ్ముకునేటువంటి మా తల్లి కూడా, చేపలు అమ్ముకునే తల్లి, పళ్ళు అమ్ముకునే తల్లి చేపలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసి నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధికంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్న ఏకైక దేశం భారతదేశం. అంటే ట్యాక్స్ కట్టని కల్చర్ అని చెప్పిన ఈ దేశంలో, అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పినటువంటి ఈ దేశంలో ఇవాళ ట్యాక్స్ కట్టే విషయంలో కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఇవాళ బ్లాక్ మనీ రద్దయి ఇవాళ వైట్ మనీ జనం అనే దాంట్లో ఇవాళ వారు తీసుకునేది ఎంత అమోఘంగా ఉందో, ఎంత గొప్ప ఉందో దాన్ని చాలామంది ప్రధానమంత్రి ఆయన కిందికి చూడడు జనరల్ ప్రధానమంత్రి పైకే చూస్తాడు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలో కోటాను కోట్ల మంది మహిళలు 4 గంటలకు 5 గంటలకు లేవగానే బయలుగురికి పోవాలంటే లోటలు పట్టుకొని చెంపు పట్టుకొని లోటలు పట్టుకుంటున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ రాకెట్ సైన్స్ యుగంలో నా భారత మహిళలు ఇంత అవమానకరమైనటువంటి స్థితిలో బయలుగురికి పోయి పరిస్థితి చెప్పి వారు దాన్ని అర్థం చేసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఇళ్లలో వాళ్ళకి టాయిలెట్స్ కల్పించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ నరేంద్ర మోదీ. సగటు మనిషి పేదరికంలో ఉన్న మనిషి ఒకటే కోరుకుంటాడు, సొంత ఇల్లు ఉండాలి. నేను చనిపోతే నా శవాన్ని శ్మశాన వాటికలో కానీ, రోడ్ల మీద కానీ, కిరాయి ఇళ్లలో రానియకపోతే అనాథ శవంగా ఉండే పరిస్థితి అని చెప్పి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కళ ఉండాలి. అది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అని చెప్పి మొదలుపెట్టి ఇవాళ 3.5 నుంచి 4 కోట్ల పేద ప్రజానికానికి సొంత ఇంటి కళను అమలు చేసేటువంటి చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఏ రంగంలో చూసినా కూడా నేను చెప్పడం కాదు, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి గారు ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తామని చెప్పి మోడీ గారి మీద పోస్టర్లు వేసిన ముఖ్యమంత్రి గారు, పోస్టర్లు వేసిన ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీ అని చెప్పిన మాట ఏంటంటే 2014 వరకు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే 5 ఏళ్ల కాలంలో ఫస్ట్ 5 ఇయర్స్లోనే
2500 కిలోమీటర్ల జాగలో 2500 కిలోమీటర్ల అదనంగా మన నేషనల్ హైవేస్ నిర్మించి ఇవాళ 70 ఏళ్లలో కాని అభివృద్ధిని ఈ 11 ఏళ్ళలో చేసినటువంటి చెక్క నరేంద్ర మోడీ గారిని మీరు కూడా తెలుసు. ఇక్కడ నల్లగొండ జిల్లాలో కూడా నాకు తెలిసి 2-3 నేషనల్ హైవేస్ విషయం. ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండే రోడ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాలకు PMGSY కింద రోడ్లు ఇచ్చేటువంటి ఆనవాయితీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేస్తే దాదాపు ఈ రాష్ట్రంలో కూడా 5,000 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్ ఫెసిలిటీ అందించినటువంటి ప్రభుత్వం మాకు. చెప్పుకుంటూ పోతే చాలా ఉండేవి, కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా విమర్శించడమే ఏజెండాగా పెట్టుకొని ఇంటి ద్వేషంతో రాష్ట్రానికి ఏమి ఇచ్చింది సెంటర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ లెక్కలు కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో ఏమి అందించిందో దేశానికి అవి మీకు వాట్సాప్లో పెడతాం. స్టాటిస్టిక్స్ 11 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి ఏం అందించిందో తప్పకుండా మీకు ఆ స్టాటిస్టిక్స్ పెడతాం. మచ్చుకు ఇవాళ వీళ్ళకు ఊట్ల రాయి ఏలే రోడ్డు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే గతంలో ప్రభుత్వం ఏమో అసహించుకోబడి వద్దు ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా ఏరి కోరి పొందబెట్టింది. ఇవాళ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10-12 నెలలకే ప్రజల చేత అసహించుకోబడి ఇంకా ఈ పార్టీ వద్దు అనేటువంటి స్థాయికి పోవడమే కాకుండా చివరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఛాయ్ తాగే కాడ పాన్ డబ్బాల కాడ మాట్లాడుకున్న ఏంటంటే